ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్. కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన కళ్యాణదుర్గంలో ఇక్కడి యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలన్న ఉద్దేశలక్ష్యంతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో కరణంచిక్కప్ప జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో యూట్యూబ్ లైవ్ డీజే కామెంటరీలతో 8 ఫ్రాంచైజీలతో గత 4 రోజులుగా జరుగుతున్న కేపీఎల్ 2024 క్రికెట్ పోటీలలో నేడు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ కు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆర్డీఓ పలువురు హాజరు అయ్యారు. ప్రత్యక్షంగా తిలకించిన మంత్రి సబిత, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బికే పార్థసారథి, ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటప్రసాద్, కాలువ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం రాజు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా వేలాది మంది తరలివచ్చారు. ఈ కేపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ లో జ్ఞానభారతి గరుడ టీంతో కార్తిక్ కింగ్స్ టీం వారు టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసి మొత్తం 8 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి 69 పరుగులు చేయగా తిరిగి బ్యాటింగ్ చేసిన గరుడ జ్ఞానభారతి టీం 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసి 2 పరుగులతో ఓటమి చవిచూసింది. దీంతో మొట్టమొదటి కేపీఎల్ 2024 క్రికెట్ విజేతగా కార్తిక్ కింగ్స్ టీం వాళ్లు విజయం సాధించి ఛాంపియన్స్ గా నిలిచారు. గెలుపొందిన మొదటి టీం విజేతలకు బహుమతిగా కార్తిక్ కింగ్స్ టీం వారికి ట్రోఫీతో పాటు 2 లక్షల రూపాయలు నగదును అందజేశారు. రెండవ విజేతలకు గరుడ జ్ఞానభారతి టీంకు రన్నరప్ ట్రోఫీతో పాటు 1 లక్ష రూపాయల నగదును అందజేశారు. మూడో టీం విజేతలకు మీసేవ ఫైటర్స్ టీంకు ట్రోఫీతో పాటు 50,000 రూపాయలు నగదును అందజేశారు. जागे तव शुभ आशीष जन गण मंगलदाय जय हे जय हे. स्टेटमेंट काउंटर को घूमना प्रीमियर लीग 2024 में मैन ऑफ द सीरीज गोes to మన కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ లో. సో విత్ ఇన్ దీస్ 4 days మీరు యూ హ్యావ్ టెలిపోర్టెడ్ టు అహ్మదాబాద్, ముంబై, కోల్కతా కదా. మీరందరూ కూడా డిఫరెంట్ స్టేడియంస్ లో నుంచి మ్యాచ్ ఉత్కంఠభరితంగా చూసినట్టుగా ఇక్కడ ఆడారు. సో మేము ఈ రోజు ఇక్కడ లైవ్ చూస్తున్నప్పుడు, అలాగే ఇక్కడ కూర్చొని మిమ్మల్ని చూస్తున్నప్పుడు, సో వీ ఫెల్ట్ ఆల్ ఆఫ్ us విత్ వన్ ఎమోషన్. ఏంటి అంటే డెఫినెట్ గా మేమందరము కేపీఎల్ చూస్తున్నట్టు లేదు, డెఫినెట్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్ చూస్తున్నట్టే ఉన్నది. వాళ్ళందరూ ఇక్కడికి రావడం, ఈ రోజు 10 గంటలైనా మన కోసం వేచి ఉండడం. ఈ టోర్నమెంట్ లో కేపీఎల్ టోర్నమెంట్ లో 8 టీములు పాల్గొన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరూ కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేపీఎల్ అంటే కళ్యాణదుర్గ్ ప్రీమియం లీగ్ అంటారు. నా దృష్టిలో కృషి ప్రీమియం లీగ్. మన ప్రాంతంలో, మన కళ్యాణదుర్గంలో ఒక్కసారి ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఇంట్లో కూడా చూసుకోండి. చాలా మంది అద్భుతంగా చదువుతున్నారు, క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతి యువకుడు కూడా పార్టీలకు అతీతంగా కూడా మన క్రీడని కానీ, మన చదువులు కానీ వాళ్ళు ప్రేమిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళపైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మరియు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్వహించిన మా ఎస్ఆర్సీ అంగనేతులైన ఎం రాజగోపాల్, డి వెంకటేష్ మరియు యశ్వంత్, అవినాష్, మరి ధర్మతేజ, ఇతరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. 4 రోజులుగా ఆగస్టు 15 రోజు నుంచి ఈ రోజు వరకు ఆడిన క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. రన్నర్స్ కి విష్ యు ఆల్ ది బెస్ట్. చదువే కాదు, క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మన సురేంద్రబాబు గారు గుర్తించి ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్
బాంబేలోను ఎక్కడో విదేశాల్లో జరిగినట్లు ఉంది నిజంగా ఈ టీం చూస్తుంటే. నేను తెలుగులో ఉన్న ఒక 3 టోర్నమెంట్ పెట్టాం. 2014-19లో పీకే పాతసాయి గారి ఒక టోర్నమెంట్, ఎన్టీఆర్ గారు శతజయంతి ఉత్సవాలప్పుడు కూడా ఒక టోర్నమెంట్ పెట్టాం. కానీ ఇంత ఉత్సాహం రాలేదు. చాలా స్ఫూర్తిగా ఉంది. నేను తెలియజేసేది ఒకటే, ఇంతమందికి తెలియజేసేది ఒకటే, ఉమ్మడి అనంతపురం జిల్లాకు మంచి రోజులు వచ్చాయి, మంచి నాయకులు వచ్చాయి, మంచి ఎంపీలు వచ్చాయి. సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ తీసుకొస్తాం, స్టేట్ లో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాం. మన జిల్లాకు కూడా ఖచ్చితంగా మంచి రోజులు వచ్చాయని తెలియజేస్తున్నాం. మనం కూడా ఇండియా స్థాయిలో ఆడాలి, దేశ స్థాయిలో ఆడాలి, ప్రపంచ స్థాయిలో కూడా ఆడాలని ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుంది, ఒక పక్క ఇంకోగారు అవకాశం ఇస్తుంది, అంతేకాదు క్రీడలు చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం. ఆరోగ్యానికి, మానసికానికి అన్ని విధాల క్రీడలు చాలా అవసరం. కాబట్టి ఇలాంటి మంచి టోర్నమెంట్ పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇంత కాలక్షేపము, ఇంత ఇంట్రెస్ట్ గా ఎప్పుడు చూడలేదు. అందరూ బిజీగా ఉన్నారు. నిజంగా అందరూ ఇక్కడున్న లీడర్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్ గా, ఎవరికి పోబుద్ది కాలేదు, మ్యాచ్ చూద్దామని అంత ఇంట్రెస్ట్ గా చూశారు. కాబట్టి నిజంగా సురేంద్రన్న గారికి వారికి ఒక టోర్నమెంట్ ఆడాలంటే అంత ఈజీ కాదు, ఆడించాలంటే అంత ఈజీ కాదు. దాని వెనుక చాలా మంది కష్టపడి, దాని టీం వెనుక చాలా మంది బ్యాక్ హ్యాండ్ పనిచేస్తున్నారు. మరి బ్యాక్ హ్యాండ్ పనిచేసిన వరకు మరి సురేంద్రన్న గారికి చాలా సంతోషం. మరి కళ్యాణ దుర్గంలో ఎప్పుడైనా చూసారా ఇలాంటి టోర్నమెంట్?